పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో చాలా లోతైన విషయం గురించి చెప్పబోతోంది. కృష్ణుడి మాయ నిజంగా ఏమిటి? కృష్ణుడిని మాయావి అంటారు. ఆయన చేసే ప్రతి పనిలో ఏదో ఒక మాయ ఉంటుంది. కాని ఆ మాయ అంటే ఏమిటి? అది కేవలం ఇంద్రజాలం వంటిదా? లేక మరేదైనా లోతైన అర్థం ఉందా? మాయ అంటే సంస్కృతంలో ఇది కాదు అని అర్థం. నిజంగా ఉన్నది కానిది, తాత్కాలికమైనది, మార్పు చెందేది అంతా మాయ. ఈ ప్రపంచం మాయతో నిండి ఉంది. మనం చూసేది, అనుభవించేది అంతా మాయ అని శాస్త్రాలు చెప్తాయి. కృష్ణుడు ఈ మాయకు అధిపతి. అందుకే ఆయన్ను మాయాపతి అంటారు. కృష్ణుడి మాయకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గోపికలతో రాసలీల చేసినప్పుడు ఒక్కొక్క గోపిక తనతో మాత్రమే కృష్ణుడు ఉన్నాడని భావించేది. ఇది కృష్ణుడి మాయ. ఆయన ఒకే సమయంలో అనేక రూపాలలో అనేక మందితో ఉండగలడు. ఇది ఆయన యోగమాయ. కృష్ణుడు పూతన రాక్షసిని సంహరించినప్పుడు ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చింది. కాని కృష్ణుడు ఆమె అసలు రూపాన్ని గుర్తించాడు. ఇది కృష్ణుడి జ్ఞానమాయ. ఆయన మాయను గుర్తించగలడు, మాయకు అతీతంగా ఉండగలడు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు ఆయన చిన్న పిల్లవాడు. కాని ఆయనలో అపరిమిత శక్తి ఉంది. ఇది ఆయన శక్తిమాయ. ఇంద్రుడు కోపంతో వర్షం కురిపించినప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలితో కొండను ఎత్తి అందరినీ రక్షించాడు. ఇది ఆయన మాయాశక్తి. కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందులో ఆయన, నన్ను శరణు పొందినవారు మాయను దాటగలరు అని చెప్పాడు. అంటే కృష్ణుడి మాయ అంటే ఆయనను అర్థం చేసుకోవడం, ఆయనతో ఐక్యం కావడం. ఆయనను తెలుసుకుంటే మాయ తొలగిపోతుంది. కృష్ణుడి మాయకు మరో ఉదాహరణ విశ్వరూప సందర్శనం. అర్జునుడికి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అందులో అనంతమైన బ్రహ్మాండాలు, లోకాలు, జీవులు అన్నీ ఒకే చోట కనిపించాయి. ఇది ఆయన విశ్వమాయ. ఈ ప్రపంచం మొత్తం ఆయనలో ఇమిడి ఉంది. చూసారా పిల్లల్లారా? కృష్ణుడి మాయ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా? ఆ మాయ ఆయనను తెలుసుకోవడానికి అడ్డంకి కాదు, ఆయనను తెలుసుకోవడానికి మార్గం. మాయ అంటే భ్రమ కాదు, దివ్యమైన లీల. కృష్ణుడు మాయ ద్వారా భక్తులను ఆకర్షిస్తాడు, వారిని తన వైపుకు లాక్కుంటాడు. కృష్ణుడి మాయను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.